सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. భగవంతుని ఊహారూపమే జగత్తు గుణములు. 2వ భాగము. ఆ కాలంలో కృష్ణుని 16,000 రాజకన్యలు వలచినారు. వారందరూ రాజకుమారులను నిరాకరించినారు. ఈ కారణముగా రాజులందరూ కృష్ణునకు శత్రువులైనారు. జరాసంధుడు ఆ 16,000 రాజకన్యలను బంధించి చెరసాలలో ఉంచి కృష్ణుని మరచిపోమ్మని హింసించెడువాడు. జరాసంధుడు వధ జరిగిన తర్వాత కృష్ణుడు వారిని విముక్తులను కావించి ఎవరి ఇళ్లకు వారిని పొమ్మన్నాడు. కానీ వారు తమ భావములను తెలిపి ప్రాయోపవేశ మరణమునకు సిద్ధమైనారు. అప్పుడు తప్పనిసరి అయి కృష్ణుడు వారిని వివాహమాడినాడు. అంతేకాదు వారందరికీ భర్తగా ఉండి జీవితాంతము ఆనందమునిచ్చినాడు. ఇట్లు తన సౌందర్య సామర్థ్యములు అను కళ్యాణ గుణములను భగవానుడు పరిపూర్ణముగా ప్రకటించుట చేత మహాభక్తులైన పాండవుల హృదయములలో కూడా అసూయ వచ్చినది. దానిని కట్టించి వారిని శుభ్రపరచుటకు స్వామి గయోపాఖ్యానమును కల్పించినాడు. ఆ సందర్భమున స్వామి శీలరహితుడని పాండవులు నిందించినారు. కావున ఈ సౌందర్యము అను కళ్యాణ గుణము షిరిడి సాయిలో దాగి ఉన్నది, కానీ ప్రకటించబడలేదు. ఈ సౌందర్యము అను కళ్యాణ గుణము యొక్క ప్రయోజనమేమి? ఇతరులకు అసూయను కల్పించి ఏడ్పించుటక కాదు కాదు ఆత్మావా రే ద్రష్టవ్య అని శృతి చెప్పుచున్నది. అనగా పరమాత్మను మొట్టమొదట చూడవలయును అని అర్థము. ఇదే దర్శనము అను భక్తిలోని మొదటి అవస్థ. దర్శనము అనగా దృష్టి పరమాత్మ మీదకు ఆకర్షింపబడి స్థిరముగా నిల్చుట. కావున భక్తుల యొక్క దృష్టిని స్థిరముగా నిల్పుటకు ఈ కళ్యాణ గుణము సత్ప్రయోజనము కలిగియే ఉన్నది. దృష్టిని పరమాత్మపై స్థిరముగా నిల్పుటకు స్త్రీ పురుష భేదము లేదు. ఏలననగా సాధకులకు భక్తులు ఎవరైనను కావచ్చును. రాముని సౌందర్యమును చూచి దండకారణ్యములో జితేంద్రియులకు ఋషులు అగు పురుషులే ఆకర్షించబడి తమ దృష్టిని స్థిరముగా స్వామిపై నిలిపినారు. వారే గోపికలుగా స్త్రీలుగా జన్మించి కృష్ణుని అందముపై దృష్టిని స్థిరముగా నిలిపినారు. జీవులందరూ స్త్రీలే అని స్త్రియ సతీహి పుంసః అని శృతి చెప్పుచున్నది. పరమాత్మ ఒక్కడే పురుషుడనియు శృతి అధ పురుషోహవై నారాయణ అని శృతి చెప్పుచున్నది. రాధ యొక్క అవతారమగు మీరాబాయి తులసీదాసు ఆశ్రమమున విశ్రమించగోరినది. ఇది పురుషులుండు ఆశ్రమము, స్త్రీలకు నిషిద్ధము అని తులసీదాసు చెప్పినాడు. అప్పుడు మీరాబాయి అమాయకముగా, అయ్యా, ఇంతవరకును కృష్ణ భగవానుడు ఒక్కడే పురుషుడని భావించుచుంటినే, మన జీవులలో కూడా పురుషులు ఉన్నారా అని ప్రశ్నించినది. తులసీదాసు మీరా పాదములపై పడినాడు. చైతన్య మహాప్రభు అను కృష్ణ భక్తుడు ప్రతిదినము కృష్ణుని ఆలింగనము కొరకు తపించగా శరీరమంతయును జ్వరముతో కాలుచుండెడిది. ఆ తాపశాంతికి ఆ భక్తుని శరీరమంతయును చందనముతో కప్పెడివారు. కావుననే అతడిని గౌరాంగుడు అని పిలిచినారు. గౌరాంగుడు అనగా తెల్లని శరీరము కలవాడు అని అర్థము. నిత్యము చందనము పూత చేత అతని శరీరము తెల్లగా కనిపించెడిది.
ప్రతిదినము కృష్ణుడు వచ్చి ఆ భక్తుని ఆలింగనము చేసుకుని ఆ రోజు తాపమును స్వామి శాంతింపజేసేటివారు. కావున ఇట్లు సౌందర్యము అను కళ్యాణ గుణము భక్తుల సాధనకు సహాయము చేయునదియే. అంతేకాని బాహ్య సౌందర్యము నిత్యము కాదు. ఆత్మ సౌందర్యమే ప్రధానము. త్యాగమే ఆత్మ సౌందర్యము. స్వార్థమే ఆత్మ యొక్క కురూపితనము. ఈ విషయమును నిరూపించుటకై షిరిడీ సాయి సౌందర్యము అను కళ్యాణ గుణమును దాచుకుని దానిని ఏ మాత్రము ప్రకటించక ఆత్మ సౌందర్యమును మాత్రమే ప్రకటించియున్నాడు. బాహ్య సౌందర్యము సాధించుకొనుట వీలు కాదు, కానీ ఆత్మ సౌందర్యము సాధన చేత సాధ్యము. కావున బాహ్య సౌందర్యము లేని వారు నిరుత్సాహమును చెందరాదు. అది అశాశ్వతము. శాశ్వతమైన ఆత్మ సౌందర్యమును సాధించుకొనవలయునని షిరిడీ సాయి అవతారము యొక్క ఉపదేశము. కావుననే అసూయకు కారణమగు బాహ్య సౌందర్యమును స్వామి షిరిడీ సాయి అవతారములో ప్రకటించలేదు. హనుమంతుడు వానరముఖముతో ఉన్నాడు. ఆయనలో బాహ్యముఖ సౌందర్యము లేదు. కానీ అపార సౌందర్య సాగరుడుగు రామునకు పరమ భక్తుడైనాడు. రాముని సౌందర్యము ఆయనలో మాత్సర్యమును పుట్టించలేదు. హనుమంతుని యొక్క హృదయమునందు ఆత్మ సౌందర్యము అంత గొప్పగా ఉన్నది. తన స్వామి సౌందర్యమునకు పొంగిపోయి పలు విధముల స్తుతించినాడే తప్ప గయోపాఖ్యానము వలె యయాతి రక్షణ సందర్భమున తనతో రామునికి యుద్ధము వచ్చినప్పుడు రాముని ఒక్క మాటతో కూడా నిందించలేదు. కావుననే రాముడు హనుమంతునకు అతి గాఢమైన ఆలింగనమును ఇచ్చి బ్రహ్మానందమును మునుగునట్లు చేసినాడు. స్వార్థము యొక్క మారురూపమైన ఈ అసూయ అంతరించనిదే ఏ జీవునికి దత్తుడు చిక్కడు. అసూయ లేకపోవుటయే అనసూయ తత్వము. అట్టివానిలోనికి దత్తుడు ప్రవేశించును. ఇదే అనసూయ గర్భములోనికి దత్తుడు ప్రవేశించుటలోని అంతరార్థము. సత్యభామ ఎంతో బాహ్య సౌందర్యం కలిగి ఉండేది. బాహ్య సౌందర్యమున కృష్ణ భగవానుడు కూడా ఆమెకు ధీటుగా ఒక ఆకు ఎక్కువగానే ఉండేవాడు. ఆమె తన బాహ్య సౌందర్యమునకు గర్వించి స్వార్థముతో ఆత్మ సౌందర్యము లేక కృష్ణుని ఆత్మ సౌందర్యమును చూడలేక కేవలము ఆయన బాహ్య సౌందర్యము చేతనే ఆకర్షిత అయినది. స్వార్థముతో కృష్ణుని తన కొంగున మాత్రమే కట్టివేసుకొనవలనని భావించినది. బాహ్య సౌందర్యమును దీపింపచేయు బంగారు ఆభరణములను కూడా ఎక్కువగా కలిగి ఉండేది. సృష్టిలోని మొత్తము బంగారమునకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అవతారమగు రుక్మిణి కేవలము తులసిమాలను మాత్రమే ధరించెడిది. ఆ తులసిమాల నుండి త్యాగము అను సద్గుణము సుగంధ రూపమున బయటకు వచ్చుచుండెడిది. ఆ సుగంధము శరీరమున ఉన్న స్వార్థగుణము అను చెమట కంపును కూడా పోగొట్టి శరీరమును కూడా సుగంధమయముగా చేయుచుండెడిది. అనగా రుక్మిణి స్వార్థగుణమును పోగొట్టుకుని త్యాగ సుగంధముతో ఘుమఘుమలాడుచుండెడిది. సత్యభామ ఒంటి నిండా బంగారు సొమ్ములను పెట్టుచుండెడిది. ఆ బంగారము తేజస్సు అను రజోగుణమైన అహంకారమును వెదజల్లుచున్నది. కానీ త్యాగము అను సుగంధమును వెదజల్లుటలేదు. పైగా అది ఆశ్రయించిన శరీరములోని స్వార్థము అను చెమటకంపును పొంది తాను కూడా ఆ దుర్గంధమునే వెదజల్లుచున్నది. కావున స్వార్థము కలవాడు తనతో చేరిన వారిని కూడా స్వార్థపూరితులను చేయును. అట్లే త్యాగము కలవారు తులసీమాల వలె తనతో చేరిన వారిని కూడా త్యాగమయులను చేయును. కృష్ణుని తూచుటకు సత్యభామ పెట్టిన బంగారు సొమ్ములన్నీయును ఆమె శరీరము నుండి అంటిన స్వార్థము అను స్వేద దుర్గంధమునే వెదజల్లుచున్నది. ఆ బంగారమంతయును స్వార్థమునకు సూచన. ఆ స్వార్థమునకు పరమాత్మ దక్కలేదు. కానీ రుక్మిణి తులసీ దళము నుంచి త్యాగ సుగంధము వెదజల్లుచు రుక్మిణి శరీరమున ఉన్న స్వార్థము అను స్వేద దుర్గంధమును పోగొట్టి త్యాగ సుగంధములుగా మార్చినది. దానికి పరమాత్మ చిక్కినాడు.
ఎన్ని టన్నుల బంగారము పెట్టినను కృష్ణుడు దక్కలేదు. అనగా స్వార్థముతో ఎన్ని పూజలు చేసినను, ఎంత తపస్సు చేసినను పరమాత్మ లభించడని అర్థము. చిన్న తులసీదళమునకు స్వామి దక్కినాడు అనగా ఇతర జీవులను ఉద్ధరించుట అను త్యాగ సుగంధములతో కూడిన స్వల్పమైన సేవకు పరమాత్మ చిక్కును అని అర్థము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.